వెల్కమ్ టు కీ టాక్స్. అంకుశం అనే మాట మనలో చాలా మంది వినుంటాం. రాజశేఖర్ యాక్ట్ చేసిన సినిమా కాదు అంకుశం అంటే. అంకుశం అనేది ఒక ఆయుధం. మదించిన ఏనుగుని కూడా రెండు కాళ్ళ మీద నిలబెట్టగలదు, అలాగే ముందుకు కదలకుండా నిలువరించగలదు, పెట్టరేగిపోకుండా ఆపగలదు. దీన్నే అంకుశం ఎఫెక్ట్ అని అంటారు. రాజకీయాల్లో ఇలాంటి అంకుశం లాంటి ఎఫెక్ట్తో రాష్ట్ర ప్రజల దృష్టిని ఆకర్షిస్తోంది జగన్ పర్యటన, జగన్ అనుసరిస్తున్న వ్యూహం. ఎప్పుడైనా సరే రాజకీయ నాయకుడి పర్యటన జనంలోకి వెళ్ళిన తర్వాత తెలుస్తుంది అది సక్సెసా కాదా అనేది. కానీ జగన్ విషయంలో మాత్రం ప్రకటించగానే పర్యటన సక్సెస్ అవడాన్ని ఏపీ మొత్తం చూస్తోంది. అసలు ఎలా సక్సెస్ అయింది, ఎందుకు అయ్యింది, ఆ ఇంపాక్ట్ని ఎలా గేజ్ చేయొచ్చో మనం ఆధారాలను బట్టి చూద్దాం. వారం రోజులుగా జరుగుతున్న పరిణామాలన్నింటినీ లెక్కతిద్దాం. దిస్ ఈజ్ కీ టాక్స్. మామిడి రైతుల కష్టాలు గత కొన్ని వారాలుగా ఏపీ మొత్తం చూస్తూ ఉంది. ఫ్యాక్టరీల ముందు బారులు తీరిన ట్రక్కులు కొనే నాథుడు లేక కుళ్ళిపోవడం కనబడుతూ ఉంది. గురుమూర్తి లాంటి వైసీపీ ఎంపీలు కేంద్రానికి లేఖ రాయడము, రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తులు చేయడము ఆల్రెడీ చూసాం. జగన్మోహన్ రెడ్డి కూడా ఇదే విషయంలో ప్రభుత్వానికి విజ్ఞప్తులు చేయడమే కాదు, కర్ణాటక లాంటి రాష్ట్రాల్లో బీజేపీ భాగస్వామ్య పక్షంగా ఉన్న జేడీఎస్ ఎంత ఎఫెక్టివ్గా, ఇంపాక్ట్ఫుల్గా రైతులను ఆదుకుంటోంది అనే విషయం మీద కూడా జగన్ కొన్ని ఆధారాలు చూపించి ఇదిగో ఇలా చేయొచ్చు అని ప్రభుత్వానికి సూచించడం ఆల్రెడీ ఏపీ చూసింది. అయినా ప్రభుత్వంలో కదలిక రాలా. ఇలాంటి టైంలో నేను మామిడి రైతుల్ని పరామర్శిస్తా, బంగారు పాళ్యానికి వెళ్తా అని జగన్ 5-6 రోజుల కిందట ప్రకటించేసరికి ప్రభుత్వంలో ఎక్కడా లేని కదలిక వచ్చింది. ఒక పక్కన మీడియాలో పబ్లిసిటీ హైప్ చేయడమే కాదు, ఇంకో పక్కన తడబడుతూ నిలబడేందుకు పడిన అవస్థ ఏపీ మొత్తం చూసింది. ఒకసారి 4 రూపాయలు కాంట్రిబ్యూట్ చేస్తామంటుంది, ఒకసారి 12 రూపాయలు అంటుంది, కాదు ఒకసారి 16 రూపాయలు ఇస్తున్నామని, ఇలా నానా గందరగోళ పడడం కనబడుతోంది. ఇంకో పక్కన జగన్ తీరును తప్పుపట్టేయడానికి, రైతుల్ని ఆదుకోవడానికి నువ్వెవడవి అని జగన్ని క్వశ్చన్ చేస్తున్నట్టుగా మీడియా రాతలు రాయడము, రోజు జగన్ పర్యటననే ఎజెండా చేయడము అనేది చూస్తున్నాం. ఇది ఒక రకంగా మంచిదే. జగన్ని నెగిటివ్ చేయాలి అని టీడీపీ, ఆ పార్టీ అనుకూల మీడియా, ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాల వల్ల ఒక్క విషయం ఎస్టాబ్లిష్ అయింది. జగన్ దృష్టి పెట్టగానే, జగన్ బంగారు పాళ్యానికి వెళ్ళి మామిడి రైతుల్ని పరామర్శిస్తాను అనగానే ఇంత కదలికి వచ్చిందనమాట. ఇన్నాళ్ళు లేనిది ఇప్పుడే మీడియా ఎందుకు రాస్తోంది, ఇన్నాళ్ళు చేయని ప్రభుత్వం ఇప్పుడే ఉనికి పాటలు పడుతోంది, అంటే ఉనికిని నిలబెట్టుకోవడానికి పాటలు పడుతోంది అనే విషయం సాధారణ ప్రజలకు అర్థమైంది. అంటే జగన్ పర్యటన అనే ప్రకటనే ఇంత ప్రకంపనలు సృష్టించిన మాట వాస్తవం. ఇది కళ్ళ ముందు కనపడుతోంది. దీనివల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి? నానా యాతన పడుతున్న మామిడి రైతులకి కాస్తో కూస్తో ఇప్పటికైనా మేలు జరిగేందుకు అవకాశం ఉండటం ఒక మార్గం అయితే, జగన్ జనం సమస్యలు ప్రస్తావిస్తే తప్ప ప్రభుత్వం ఆ దిశగా దృష్టి సారించట్లేదు, మీడియాలో కూడా జనం సమస్యలు రావడం లేదు అనే విషయము ఒక్క చిత్తూరు జిల్లాకో బంగారు పాళ్యానికో కాదు, ఏపీ మొత్తానికి తెలిసింది. అందుకోసమే జగన్ పర్యటన అనే ప్రకటన రాగానే జగన్ టూరు సూపర్ సక్సెస్ అవడము, ప్రభుత్వం మీద ఒత్తిడి పెరిగి అన్ని వైపుల నుంచి కవరింగ్ ప్రయత్నాలు మొదలైనవి. సరే, బలప్రయోగం చేసి జగన్తో పాటు జనం రాకుండా అడ్డుకునేందుకు ప్రయత్నాలు చేయొచ్చుగాక, కానీ ఇంపాక్ట్ని అయితే ఆపలేరు కదా. మీరు మీడియాలో చూపించినంత మాత్రాన, నెగిటివ్ చేయాలనుకున్నంత మాత్రాన ప్రజలకు అర్థమయ్యేది అర్థం కాకుండా పోదు కదా. ప్రజలకు అర్థం కావాల్సింది అర్థమైపోతుంది కదా. అందుకోసమే జగన్ పర్యటన అనే టూల్ ఇప్పుడు ఏపీ ప్రభుత్వం మీద అంకుశంలాగా పనిచేస్తుంది. అవునా కదా? దిస్ ఈజ్ కీ టాక్స్.